నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? ఒకవేళ దిగులు చెందుతున్నావేమో ఈ సమాజాన్ని చూసి, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, నీ రాబడి మార్గాన్ని చూసి ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ అర్థం కావట్లేదేమో నా ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదని చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ. కనుక భయపడక దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవుడి యందు విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రియ దేవుని బిడ్డ. దేవుడే చెప్తున్నాడు, నీ గుడారంలో ఏ అపాయము సమీపించదని చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదని చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ. కనుక భయపడక, దిగులు చెందక, దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ దేవుడిని అందులో నుంచి విడిపిస్తాడు గనక, దేవుడిని అందులో నుంచి బయటికి తీసుకొస్తాడు గనక దేవుడి యందు విశ్వాసం ఉంచు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి దేవుడిని విడిపిస్తాడు. ఆమేన్.